బహుజన్ సమాజ్ పార్టీ చేస్తున్నటువంటి పనులను గ్రహించినటువంటి బాల్కొండ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మరి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో పెద్ద ఎత్తున జాయిన్ కావడం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రెస్ వేదిక నుండి వాళ్లకు బహుజన్ సమాజ్ పార్టీలో మేము వరకు చేస్తాము అని అంటే బైంజీ మాయావతి గారి ఆదేశానుసారము, రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారి ఆదేశానుసారము, జిల్లా నిజామాబాద్ డిస్టిక్ సింగేరి పాండ గారి ఆదేశానుసారము, ఈ ప్రాంత కోఆర్డినేటర్లుగా పనిచేస్తున్నటువంటి ఈశ్వరన్న గంగన్న గారి ఆదేశానుసారము మరి ఈరోజు బాల్కొండ నియోజకవర్గ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ భారతదేశంలో ఏ పార్టీలు కూడా బహుజనుల కోసం చేయలేని పని మరి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ చేస్తుంది. మరి దాని దృష్ట్యా మొన్ననే జరిగినటువంటి ఘటన ఏర్గట్ల మండలం తాళరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులను, గీత కార్మికులను గ్రామ బహిష్కరణ చేయడం కూడా జరిగింది. దానికి రాష్ట్ర అధ్యక్షులు స్పందించి ఇక్కడికి వచ్చి సిపి గారి నోటీస్లో ఉంచి అలాగే సీఎం వరకు తీసుకెళ్ళి మరి ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగద్దు, మరి ఈ వీడిస్ల దౌర్జన్యం ఇక ఈ ప్రాంతంలో ఉండద్దు అని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించినటువంటి సిపి గారు మరి ఈ బాల్కొండ ఆర్మూర్ డివిజన్లో ఎక్కడ కూడా ఇలాంటి కార్యకలాపాలు జరిగితే మరి వారి మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ ప్రోగ్రాం చూసిన తర్వాత బాల్కొండలో ఉన్నటువంటి యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి నాయకులు పెద్ద ఎత్తున బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి రానున్న రోజుల్లో బాల్కొండ నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ జెండాను ఎగురవేయడానికి మరి కంకణ బద్దులై ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్లకు స్వాగతిస్తున్నాము. మిత్రులందరికీ జై భీమ్. ఈరోజు బాల్కొండ అసెంబ్లీ కమిటీ పునర్నిర్మాణం చేసుకున్నటువంటి వ్యక్తులు, వాళ్ళ పేర్లు అధ్యక్షులుగా నవీన్ నాగం గారిని, ఉపాధ్యక్షులుగా నాతూరి శ్రీకాంత్ గారిని, డివిజనల్ కమిటీ సురేష్ సాహు గారిని, ట్రెజరర్గా ఆలూరు సందీప్ గారిని, బీబీఎఫ్ కన్వీనర్ తుడుం సందీప్ గారిని నియమించడం జరిగింది. అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్గా మామిడి భూమేష్ గారిని కూడా నిర్మించడం జరిగింది. వారి కోసం అనునిత్యం వర్క్ చేస్తాము అని బహుజన్ సమాజ్ పార్టీకి ఒక గట్టి సంకల్పంతో మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు గతంలో కూడా బహుజన్ సమాజ్ పార్టీని వర్క్ చేసారు, ఇప్పటికి కూడా బహుజన్ సమాజ్ తోటే ఉన్నారు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీతోనే ఉన్నారు కాబట్టి వాళ్లకు పదవులు ఇచ్చి ఈ బాల్కొండ ప్రాంతంలో గడప గడపకు, గ్రామ గ్రామానికి ఈ బహుజన్ సమాజ్ పార్టీని తీసుకెళ్తామని చెప్పేసి ముఖండంతో మాకు చెప్పడంతో వారికి ఇమ్మీడియట్లీగా నియామక పత్రాలను అందజేస్తూ ఉన్నాము. జై భారత్.
ఆర్మూర్లో జరుగుతున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ప్రెస్ మీట్కు ఇచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులకు ప్రత్యేకంగా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి వెళ్ళి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి టైం రీత్యా కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రెస్ మిత్రులు మా కోసం వెయిట్ చేసినందుకు Thanks for watching. Like, share and subscribe.